ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి ఆనందంతో భక్తి పారవస్యంతో శివయ్యను అభిషేకించి అనేక విధాలుగా ఆరాధించి ధన్యులవుతారు భక్తజనులు. స్వామికి ఇరుపక్కలా సాకార రూపంలో ఉన్న వినాయక, మాణిక్యాంబ అమ్మవారు భక్త నేత్రోత్సవంగా కానవస్తారు. భర్త తిథి సందర్భంగా దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్, కొత్తపేట నుండి వచ్చిన సిహెచ్ ప్రభావతి గారు, వారి కుమారుడు పవన్ గారు, కుమార్తె లావణ్య గారు శివయ్య సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ప్రభావతి నామదేశ్య, పవన్ నామదేశ్య, పావని నామదేశ్య, ఆశ్రికా నామ్నీం, బలిశెట్ల గోత్రోద్భవస్య, శ్రీకాంత నామదేశ్య, లావణ్య నామదేశ్య, ఋత్వికా నామదేశ్య, సగుడుంబానాం సబాంధవానాం సకలక్షేమ స్థైర్యధైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఇష్టకామ్యార్థ చింతిత మనోరథ వాంఛిత ఫల సిద్ధ్యర్థం శ్రీమన్మహశ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహ సంపూర్ణ కరుణాకటాక్షణ వీక్షణః ఫల సిద్ధ్యర్థం పుష్పపూజామహం కరిష్యే. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా జపిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. బ్రహ్మాండ వ్యాప్త దేహావసతయ మనుజా భాసమానా భుజంగై అర్చకులు స్వామివారిని అలంకరించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామికి పుష్పార్చన చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులను అక్షింతలతో దీవించారు. దివ్యమంగళ ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తుతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీమన్మహశ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణాకటాక్షణ వీక్షణః ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. స్వాహా. ఓం భూ స్వాహా, ఓం భువ స్వాహా, ఓం శుభ స్వాహా, ఓం మహ స్వాహా, ఓం జన స్వాహా, ఓం భూర్భువ సువర్మహర్జన స్వాహా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులను ఆశ్రమ వ్యాన్లో ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లగా వారి చేతులతో ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు అశోక్ గారి తిథి సందర్భంగా వారి భార్య సిహెచ్ ప్రభావతి గారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేయడంతో పాటు వారి కుమారుడు పవన్ గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కాలం చేసిన భర్తను తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి ప్రభావతి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.
నా పేరు లావణ్య అండి. మా అమ్మగారు ప్రభావతి అండి తన పేరు. మేము హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చామండి. కానీ చాలా బాగుందండి, అసలు అనుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది. ఈ పైన ప్రశాంతమైన వాతావరణము, ఇక్కడ రిసీవ్ చేసుకోవడం అయినా ఇక్కడ రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. పక్కనే గుడి ఉంది, శివాలయం ఉందండి. శివాలయంకి తీసుకెళ్లారు, అక్కడ పూజ చేయించారు, అభిషేకం చేయించారు. అక్కడి నుంచి హోమంకి తీసుకెళ్లారు, హోమం చేయించారు. వాళ్ళ ప్రత్యేకతలు అన్నీ చెప్పారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆశ్రమంలోకి తీసుకొచ్చారండి. ఆశ్రమంలో చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. నేను ఎన్ని చోట్లలో ఎంతో ఇచ్చాను కానీ ఎక్కడ ఇచ్చినా కూడా ఇంత పీస్ఫుల్నెస్ అనేది లేదండి. ఇక్కడ కూడా చాలా మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, 200 మెంబర్స్ వరకు పేషెంట్స్ ఉన్నారు అని చెప్పారు. వాళ్ళకు కూడా స్పెషల్ హాస్పిటల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో. లేడీస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం, సెకండ్ ఫ్లోర్లో జెంట్స్ రావడము, థర్డ్ ఫ్లోర్లో హ్యాండిక్యాప్స్ వాళ్ళు, మెంటల్లీ ఉన్న వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉండడం. స్పెషల్గా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరికి ఆర్గనైజ్ చేయడం. బిల్డింగ్ మొత్తం టోటల్ వచ్చేసి 4 ఫ్లోర్స్ ఉందండి. ఇంకో కొత్త గుడి, ఇదే లింగాన్ని కొత్త గుడిలో ఆర్గనైజ్ చేస్తున్నారంటండి. ఆ గుడి కూడా మొత్తం తిప్పి చూపించారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది ఇక్కడ. ఎలక్ట్రిక్ వెహికల్లో ఆ టెంపుల్ మొత్తం కూడా తిప్పి చూపించారు. ఒక ఇటుకను కూడా ప్రతిష్ఠించడానికి అని చెప్పి మా చేతికి స్వయంగా గుళ్ళో ఇవ్వడం జరిగింది. మేము వచ్చి ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో ఆ గుళ్ళో పెట్టి రావడం కూడా జరిగిందండి. అన్ని రకాలుగా బాగుంది, మాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ కూడా విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.